దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలక పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు, పరస్పర సహకారానికి అద్దం పట్టిందని రాష్ట్రపతి వెల్లడించారు. విశాఖ సాగర్ తీరంలోని అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ప్రారంభమైంది. ప్రధానంగా 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పెరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశేష అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాలు పాల్గొన్నారు. నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని రాష్ట్రపతి ముర్ము స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రయాణించారు. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో భాగంగా ఆర్కే బీచ్ ప్రధాన కేంద్రంగా సిటీ ప్యారెడ్, నౌకాదళ విన్యాసాలు, ఫైర్, డ్రోన్ షోలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు, పరస్పర సహకారానికి అద్దం పట్టిందని అన్నారు. విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష 2026లో పాల్గొన్న రాష్ట్రపతి, భారత నౌకాదళం ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సమర్థంగా పనిచేస్తుందని రాష్ట్రపతి ముర్ము కితాబిచ్చారు. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలక పాత్ర ప్రశంసించారు. With that, ladies and gentlemen, we come to the end of the first leg, during which 2 columns of anchored vessels were reviewed by the President of India. देवियों और सज्जनों, इसी के साथ प्रथम चरण का रिव्यू खत्म हुआ. As you would have noticed, in the case of Indian warships, every name tells a story of geography, history, valor, or seaborne purpose. And for those aboard these proud vessels, that name, the crest, the motto, and the war cry becomes both a banner and a mission statement. भारतीय नौसेना का हर जहाज की एक नाम की एक कहानी है. भूगोल, इतिहास, वीरता या समुद्री उद्देश्य की, और उन लोगों के लिए जो इन गर्वित जहाजों पर सवार हैं. वह नाम, वह क्रस्ट, वह आदर्श वाक्य और युद्ध घोष एक पहचान और एक मकसद दोनों बन जाते हैं. From our eastern neighbor, Myanmar, we have Union of Myanmar ship King Ong Zea on your right-hand side. She is commanded by Commander Ye Win Thaw. म्यांमार का यह युद्धपोत अपनी क्लास का मुख्य जहाज है और एक मल्टी रोल गाइडेड मिसाइल फ्रिगेट के रूप में काम करता है. మున్సిపల్ శాఖకు సంబంధించిన 2 కీలక సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ శాఖలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రోత్సహించేలా చట్ట సవరణ చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెడెడ్కో, క్రెడైతో పాటు వివిధ సంఘాలు ఇచ్చిన వినతులను పరిగణలోనికి తీసుకుని బిల్డర్లను ప్రోత్సహించడం, భవన నిర్మాణ రంగంలో పారదర్శకత తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన 2 కీలక సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. వీటిల్లో ఒకటి వేకెండ్ ల్యాండ్ ట్యాక్స్ సగానికి తగ్గించే బిల్లు కాగా, మరొకటి లెప్రసీ పదాన్ని తొలగిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లు.
ఈ 2 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స్వల్పంగా చర్చ తర్వాత 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రోత్సహించేలా చట్ట సవరణ చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నరెట్కో, క్రెడాయితో పాటు వివిధ సంఘాలిచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని బిల్డర్లను ప్రోత్సహించడం, భవన నిర్మాణ రంగంలో పారదర్శకత తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. భవన నిర్మాణ సమయంలో ఖాళీ స్థలం పన్ను విధించడం వల్ల బిల్డర్లు, డెవలపర్స్పై అదనపు ఆర్థిక భారం పడుతుందనే విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. దీంతో ఈ పన్ను 50% తగ్గిస్తూ చట్ట సవరణ చేశామని మంత్రి చెప్పారు. దీని ప్రకారం భవన నిర్మాణ అనుమతి పొందినప్పటి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చే వరకు, లేదా భవనం పూర్తయిన తేదీ లేదా అట్టి అనుమతి చెల్లుబాటు ముగిసే వరకు, లేదా దానిని పొడిగించిన చెల్లుబాటు తేదీ ఏది ముందైతే అప్పటి వరకు ఖాళీ స్థలం పన్నులో 50% మాత్రమే సరిపోతుందన్నారు. అధ్యక్ష, క్రెడాయి, నెరట్కో అండ్ డిఫరెంట్ బిల్డింగ్ అసోసియేషన్లు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్స్ వేకెంట్ ల్యాండ్కి సంబంధించి యాక్చువల్గా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. అయితే వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్నింటినీ కన్సిడర్ చేసిన తర్వాత ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రమోట్ చేసేందుకు, అదేవిధంగా ప్లాండ్ కన్స్ట్రక్షన్ను ఎంకరేజ్ చేసేందుకు, నిర్మాణ దశలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, అన్ని వేల్వేలలో వేకెంట్ ల్యాండ్స్పై యూనిఫామ్ మరియు ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ కింది సవరణలు చేయడానికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. భవన నిర్మాణములకు అనుమతి మంజూరు చేసిన తేదీ నుండి స్వాధీన ధృవపత్రం జారీ చేసే తేదీ వరకు, లేదా భవనము పూర్తయిన తేదీ వరకు, లేదా అనుమతి చెల్లుబాటు తేదీ వరకు, లేదా పొడిగించిన చెల్లుబాటు తేదీ వరకు, ఇందులో ఏది ముందైతే ఆ తేదీ వరకు ప్రస్తుతం ఉన్న వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లో 50%ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అనుమతి లేని బిల్డింగ్స్కి వాటికి ఇది వర్తించదు అధ్యక్ష. దీన్ని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించి 1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 199 సెక్షన్లో సబ్సెక్షన్ 3 తర్వాత దీన్ని చేర్చమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 1965 మున్సిపల్ చట్టం సెక్షన్ 85లోని సబ్సెక్షన్ 4 తర్వాత దీన్ని చేర్చే విధంగా సభ నుంచి ఐ రిక్వెస్టెడ్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభ్యులందరి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026 ఆమోదం పొందినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లును స్వాగతించారు. బిల్లులోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే గతంలో పంచాయతీరాజ్ సంస్థల్లో ఓటు హక్కు పొందడానికి కేవలం జనవరి 1వ తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. దీనివల్ల జనవరి 2న 18 ఏళ్లు నిండిన యువత మరో ఏడాది వేచి చూడాల్సి వచ్చేది. తాజా సవరణ ప్రకారం ఏడాదికి 4 సార్లు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 మరియు అక్టోబర్ 1న ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించారు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర చట్టం ఇప్పటికే ఈ 4 తేదీల విధానాన్ని అమలు చేస్తోంది. మున్సిపాలిటీల్లో కూడా ఇదే విధానం ఉంది. ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థలను కూడా వీటికి అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలో ఒకే విధమైన ఓటర్ల జాబితా విధానం అమల్లోకి వస్తుంది. సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1 వాటి మూడింటిని కూడా చేర్చి
మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే కానీ వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి అందులో ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో 22A విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రామన్నపాలెం భూ వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నకు రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. 22A కు సంబంధించి జీవోను అమలు చేయడం ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గిట్టని వారి భూములను 22Aలో పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. 22A సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి మంత్రి దీనిపై దృష్టి సారించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రికి సూచించారు. రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాలు ఈ 22Aలో ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్గా పేదలకు ఎక్కడైనా మంచి జరుగుతుందంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము. ఈ 22A వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15 డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష సాయుధ దళాలకు పనిచేసిన వారికి కానీ విరమణ పొందిన వారికి కానీ అలాగే మరణించిన సైనికులకు కానీ GOMS 743 ద్వారా అధ్యక్ష 2.5 ఎకరాల మాగాని కానీ 5 ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష కాలం తరుణంలో అధ్యక్ష కొన్ని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు లేదా గౌరవ హైకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారం అధ్యక్ష వాటన్నింటినీ కూడా పరిరక్షించడానికి కొన్ని నిషేధిత జాబితాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 6/6/2013 నాటి GOMS 387 అని చెప్తున్న అధ్యక్ష. అంతే ఏవైతే ఒరిజినల్ ఎస్ఆర్లు ఉన్నారో వాళ్ళ వారసులు మాత్రమే NOCకి అప్లై చేయగలరు తప్ప థర్డ్ పార్టీ ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో వాళ్ళ థర్డ్ పార్టీ 80% పెట్టడానికి వీల్లేదని చెప్పింది అధ్యక్ష. దాన్ని మళ్ళా రద్దు చేస్తూ 4/7/2016 ఇంకో జీవో ఇచ్చాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి పర్టికులర్ విషయం అధ్యక్ష అది అంటే ఈ ప్రశ్నలో లేదు కదా ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పండి అధ్యక్ష. నేను పరిశీలించి దాని ఆన్సర్ కూడా పూర్తి వివరాలతో ఇస్తాను అధ్యక్ష. నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష దాన్ని ఏదైతే జాయింట్ కలెక్టర్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారు కొట్టేసి దానికి రిజెక్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం ఏంటంటే అధ్యక్ష ఆ రోజున అధ్యక్ష ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మరియు CCLA గారు చైర్మన్గా జిల్లా జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయాధికారి సభ్యులుగా కమిషనర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ మెంబర్ కన్వీనర్గా ఉన్న కమిటీ అధ్యక్ష. అది పెద్ద కమిటీ అధ్యక్ష. వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఏదైతే వీరు ప్లీ పెట్టారో అది దాన్ని వారు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. వీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాట్ టు డిస్పోజెస్ అని చెప్పేసి ఆర్డర్ తెచ్చారు అధ్యక్ష. దాని కంటెంప్ట్ కూడా కేసు పెండింగ్ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష. ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్ అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని అధ్యక్ష. తప్పకుండా వాటిపైన మేము పరిష్కార మార్గం చూపిస్తాం. రాష్ట్ర బడ్జెట్ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు దళిత గిరిజన వర్గాలకు అనుకూలంగా లేదని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు విమర్శించారు. ప్రభుత్వం కేవలం రాజధాని నిర్మాణం, కార్పొరేట్ వ్యక్తులు, పెద్ద కంపెనీలను ఆహ్వానించడం వల్ల పేద ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా లేవని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ దాసరి భవన్ నందు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో 2026-27 రాష్ట్ర బడ్జెట్పై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత IASలు PV రమేష్, విజయ్ కుమార్లు, మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, CPI నేతలు దొనిపడి శంకర్, కోటేశ్వరరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహర్ శెట్టి, పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. తాజాగా 3,32,000 కోట్ల వ్యయంతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రతిపాదించారని తెలిపారు. నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసి పథకాలు అమలు చేస్తామన్నారు. 20 నెలల పాలనలో 1,50,000 కోట్లు అప్పు చేశారని చెప్పారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన వ్యవసాయం అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించలేదన్నారు.
గత సంవత్సర కాలంలో ఏ పంటకి గిట్టుబాటు ధర దక్కలేదన్నారు. గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణకు 5,000 కోట్లు కేటాయించాలని, ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. వాస్తవంగా ఈ బడ్జెట్ 3,32,000 కోట్ల వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. కానీ ఈ 3,32,000 కోట్లు ఏ విధంగా వస్తాయి, కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా వస్తాయి అంటే దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసి ఈ బడ్జెట్ని మేము అమలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 నెలల్లో ఇప్పటికే దాదాపు 1,50,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేస్తామని చెప్తా ఉన్నారు. రెండో అంశం, రాష్ట్రానికి అతి ముఖ్యమైనది వ్యవసాయం. మనందరికీ తెలుసు, గత సంవత్సర కాలంలో గిట్టుబాటు ధర ఏ పంటకి కూడా లభించలేదు. గిట్టుబాటు ధర పంట లభించినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ధరల స్థిరీకరణ నిధికి కనీసం 5,000 కోట్లు కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్లో కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అలాగే నీటిపారుదల రంగం మరో ముఖ్యమైన రంగం. బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు వరకు 6,000 కోట్లు కేటాయించారు. అది మంచి విషయం. కానీ పోలవరంతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలో కానీ, వెనుకబడిన ప్రకాశం జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ ప్రాజెక్టులకు తగిన నిధులు ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4 లక్షల ఎకరాలకు నీళ్లు, 500 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. దానికి కేవలం కేటాయించాల్సిన 4,000 కోట్లు. కానీ ఈ బడ్జెట్లో 400 కోట్లు కేటాయించారు. ఈ విధంగా అయితే అది ఎప్పుడు పూర్తి అవుద్దో కూడా మనకు తెలియనట్టు. సెక్టర్ వైజ్ ఎలొకేషన్స్కి వచ్చినప్పుడు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి ఆ డీటెయిల్స్ మనం వెళ్ళడం లేదు. అయితే మీరు ఎన్నికలకు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రామిస్లు చేసి వచ్చారు, ఆ ప్రామిస్లకు సంబంధించి ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారంటే ప్రచారం చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే కరప్షన్ చేస్తున్నారు. బయటికి వెళ్తే హైదరాబాద్ వెళ్తే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే కరప్షన్ జరుగుతుంది, పబ్లిసిటీ జరుగుతుందని చెప్తున్నారు. బయట వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇలా ఉన్నాయి. అసలు ప్రభుత్వం చేసే పని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? దానికి హోర్డింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎవరి డబ్బు అది? అది ఏమైనా ప్రొడక్టివ్ యాక్టివిటీయా? దాని నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుద్దా? క్యాపిటల్ జనరేట్ అవుద్దా? ఎవరికైనా ఆదాయం వచ్చి పేదల కడుపు నిండుతుందా? దానికి ఎందుకు వేల కోట్లు పెడుతున్నారు? బడ్జెట్ చట్టబద్ధత, బడ్జెట్ అసెంబ్లీలో ఏ రకంగా ప్రవేశపెడతారు, ఏ రకంగా అందులో విషయాల్ని పొందుపరుస్తారు, ఈ సమాజంలో సమసమాజం స్థాపించడం కోసం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఏ రంగాల్ని మనం పైకి తీసుకురావాలో ఆయా రంగాలకి బడ్జెట్ ఏ విధంగా కేటాయించారు అనేది మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం. మహిళల పట్ల కానీ, లేకపోతే రైతుల పట్ల కానీ, లేకపోతే విద్యార్థుల పట్ల కానీ, లేకపోతే పెన్షన్దారుల పట్ల కానీ, పెన్షన్లే కాదు, రైతులే కాదు, అసలు మహిళా సాధికారత అనేది ఈ దీంట్లో అసలు ఎక్కడ కూడా కనపడాలి. చేయూత, ఆసరా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకునంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేది ఉండకూడదు. అందరికీ సమసమానత్వం రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మహిళా లోకం నిలబడితేనే సమాజం బాగుంటుందని చెప్పి నమ్మి పనిచేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ మహిళా సాధికారత లేదే లేదు, ఎక్కడ కూడా కనపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గొల్లపూడిలోని తలసిల రఘురాం నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖరరావు మరణం తలసిల రఘురాంకి కుటుంబ సభ్యులకు తీరని లోటని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో తలసిల రఘురాంకి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చంద్రశేఖరరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న పెన్షన్ రివిజన్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ బి వరప్రసాద్ మండిపడ్డారు. కోర్టు తీర్పులను సైతం అడ్డుకునే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ చట్టాన్ని మరియు 8వ పే కమిషన్లో పెన్షన్ రివిజన్ అంశాన్ని చేర్చకపోవటాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ పటమటలో గల రఘురామ కళ్యాణ వేదికలో ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం జనరల్ సెక్రటరీ బి వరప్రసాద్ మాట్లాడుతూ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడమే ఈ 3 ఏళ్లకోసారి జరిగే మహాసభల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న పెన్షన్ రివిజన్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ సమస్యపై ఢిల్లీ క్యాట్లో విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం దానిని అమలు చేయకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందని ఆయన పేర్కొన్నారు. న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అలాగే కోర్టు తీర్పులను సైతం అడ్డుకునే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ చట్టాన్ని మరియు 8వ పే కమిషన్లో పెన్షన్ రివిజన్ అంశాన్ని చేర్చకపోవడాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. బిఎస్ఎన్ఎల్లో రిటైర్మెంట్ పెన్షనర్లకి 2017 నుంచి రావాల్సినటువంటి పెన్షన్ రివిజన్ ఈ రోజు వరకు జరగల. దాని మీద ఎన్నోసార్లు అధికారులతో చర్చించాం, రాజకీయ నాయకుల్ని కలిసాం, సంప్రదించాం, ఒప్పించడానికి ప్రయత్నం చేశాం. అయినప్పటికీ కూడా మా ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మేము కోర్టుకు కూడా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కోర్టుకు కూడా వెళ్ళాం. ఢిల్లీలో ఉన్నటువంటి పీబీ క్యాట్ ఢిల్లీ దానికి వెళ్ళి దాంట్లో మా కేసు వేశాం. అందులో 3 సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత విజయం సాధించడం కూడా జరిగింది. దాన్ని అమలుపరచమని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం దాన్ని కూడా అమలుపరచకుండా నిర్లక్ష్యంగా ఈరోజు హైకోర్టులో రిట్లో వేశారు. హైకోర్టులో కూడా మేము గెలుస్తామన్నటువంటి ఆశాభావం మాకు పూర్తిగా ఉంది. అది కూడా రాబోయే 1-2 నెలల్లోనే పూర్తవుతుంది. అది వచ్చిన తర్వాత మరలా ప్రభుత్వం దాన్ని కూడా అమలుపరచాలని ప్రయత్నం చేస్తాం. అమలుపరచకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా మా యొక్క ఈ సమస్యని పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా. నగరంలో డిసల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతుండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సైడ్ కాలువల్లో పూడికలు, సిల్ట్ ఖచ్చితంగా తొలగించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో డీసిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతుండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ ఉదయం తన పర్యటనలో భాగంగా మధురానగర్, దేవీనగర్, బీఆర్టీఎస్ రోడ్డు, సింగనగర్, కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డీసిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతుండాలని, సైడ్ కాలువల్లో పూడికలు, సిల్ట్ ఖచ్చితంగా తొలగించాలని అన్నారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో నిర్మాణం దశలో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. మధురానగర్లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్లో గల అన్నా క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడికొచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. కానూరులో గల సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 20-21వ తేదీలో సుప్రజ్ఞ 2026 పేరిట 2 రోజుల జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ ను నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవి రత్నప్రసాద్ తెలిపారు. విద్యార్థుల్లోని సాంకేతిక నైపుణ్యాలను, సృజనాత్మకతను మరియు కళాత్మక ప్రతిభను వెలికితీయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 10 లక్షల రూపాయల విలువైన బహుమతులను అందజేయనున్నట్లు వివరించారు. కానూరులో గల సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 20-21 తేదీల్లో సుప్రజ్ఞ 2026 పేరిట 2 రోజుల జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ను నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవి రత్నప్రసాద్, ప్రొఫెసర్ మల్లికార్జున తెలిపారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ఉత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల నుండి సుమారు 2000 నుండి 3000 మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫెస్టులో భాగంగా యూనివర్సిటీలోని వివిధ విభాగాలు మరియు స్కూల్స్ ఆధ్వర్యంలో సుమారు 50 సాంకేతిక మరియు సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నామని అన్నారు. విద్యార్థుల్లోని సాంకేతిక నైపుణ్యాలను, సృజనాత్మకతను మరియు కళాత్మక ప్రతిభను వెలుగుతీయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 10 లక్షల విలువైన బహుమతులను అందజేయనున్నట్లు వారు వివరించారు. Which are very important to transform their innovative ideas into some kind of product useful for the society and industry. Those skills are
nothing but how they communicate with others, how they collaborate, how do they work in teams is very, very important to develop a product which is essential for the country nowadays. So we are expecting nearly more than 3,000 participants from across the country from more than 100 institutions, and we have already scheduled around 50 events over the 2 days, combining both technical and cultural across the different schools of the university. And on day one we are inviting Professor S.G. Deshmukh, former director IIIT Gwalior and also former professor of IIT Delhi. He will be the chief guest on day one. Along with him there are 2 more guests coming from Aero Industry and also Microsoft from Bangalore. టెక్నోఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. యూనివర్సిటీ అయిన తర్వాత ఇది రెండవ ఈవెంట్. పూర్వము ఈ ఈవెంట్ పేరు ఎఫోసెక్ అని ఉండేది, యాన్యువల్ ఫంక్షన్ ఆఫ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ సిద్ధార్థ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది కాబట్టి ఈ ఈవెంట్ నేమ్ కూడా ఎఫోసెక్ నుంచి సుప్రజ్ఞగా మార్చాము. సుప్రజ్ఞ అంటే సిద్ధార్థ యూనివర్సిటీ ప్రజ్ఞ. ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళ టాలెంట్కి పదును పెట్టేలాగా అనేక రకాలైనటువంటి టెక్నికల్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ కూడా ఈ సుప్రజ్ఞ యాక్టివిటీలో ఈ 2 days ఆర్గనైజ్ చేస్తాం. మోర్ దాన్ 50 యాక్టివిటీస్ and more than 3,000 students participate. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ఐవీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ రీమోడలింగ్ చేసి అందంగా ముస్తాబు చేసి నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పునః ప్రారంభించుకోవడం జరిగిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల ప్రకారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపాదనలు పెట్టి ఆధునీకరణకు 40 లక్షల నిధులు మంజూరు చేయించానని పేర్కొన్నారు. గవర్నర్పేట నగరం నడిబొడ్డున ఉన్న ఐవీ ప్యాలెస్ను పునఃప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించిన ఐవీ ప్యాలెస్ ఇటీవల పాడైపోయి వేడుకలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన చేత కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టించి 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని బాలస్వామి తెలిపారు. ఐవీ ప్యాలెస్ నగరపాలక సంస్థ మరమ్మతు పనులు చేసి సర్వాంగ సుందరంగా తెలిపారు. నేడు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐవీ ప్యాలెస్ను ఆధునీకరించినందుకు 24వ డివిజన్ కార్పొరేటర్గా ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రకు ధన్యవాదాలు తెలియజేశారు. చాలా పాడైపోయి ఐవీ ప్యాలెస్ మరి ఫంక్షన్స్ చేసుకోవడానికి కానీ ఇతరతర కార్యక్రమాలకి బాగా పాడైపోయి చాలా ఆ సందర్భాల్లో మరి మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళగా బోండా ఉమామహేశ్వరరావు గారు నా ద్వారా ప్రతిపాదన పెట్టించి మరి డబ్బులు శాంక్షన్ చేయించి 40 లక్షల రూపాయలు ఐవీ ప్యాలెస్ రీమోడలింగ్కి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి మరి దాన్ని అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన లోపల లైటింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ కానీ, పూర్తిగా లోపల ఏసీలన్నీ కూడా రిపేర్లు కానీ, ప్యాచ్ వర్కులు కానీ, లేదంటే వంటలు చేసుకునే దగ్గర పంపుల ఏర్పాటు కానీ, రంగులు ఐవీ ప్యాలెస్ మొత్తం కూడా మరి ఆధునీకరించే దానిలో భాగంగా మంచి రంగులు వేసి ఈరోజు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రారంభించుకోవడం ఐవీ ప్యాలెస్ని జరిగింది. ఇప్పుడు ఐవీ ప్యాలెస్ చాలా సుందరంగా ఉంది, చాలా బాగా చక్కగా లోపల రీమోడలింగ్ అంత వర్క్ కూడా బాగా చేశారు. పొద్దున ఎమ్మెల్యే గారు కూడా చూసి మరి అందరినీ బాగా చేశారని చెప్పి ఏఈ గారిని, డిఈ గారిని, ఈఈ గారిని వాళ్ళందరూ కూడా బాగా చేశారని చెప్పి వాళ్ళని కూడా సంతోషం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక నుంచి చేసుకునేటువంటి పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్కి కానీ మరి ఇప్పుడు రెడీగా ఉంది ఐవీ ప్యాలెస్. చాలా చక్కగా ఐవీ ప్యాలెస్ను ఉపయోగించుకోవచ్చు. కార్పొరేషను మరి తక్కువ రేట్లకే ఐవీ ప్యాలెస్లో పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి సామాజిక ఉద్యమంలో పనిచేసిన, సమాజంలో మిగతా కులాలకు సాయం చేసినందుకు పీఎం రమేష్ ను అత్యంత దారుణంగా ట్రాక్టర్ ఢీకొట్టి ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని ఎంఆర్పీఎస్ నాయకులు మానికొండ శ్రీధర్ అన్నారు. రమేష్ హత్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే తర్వాత భవిష్యత్తులో తీసుకునే కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
పీఎం రమేష్ హత్య కేసు పురోభివృద్ధిలో వెంటనే న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని గాంధీనగర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘటితంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంఆర్పీఎస్ నాయకులు మనకొండ శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరగలేదని, చట్టాలు ఉన్నా కోర్టుల్లో న్యాయం కూడా లేదన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగలపై దాడులు, హత్యలు జరిగాయన్నారు. సామాజిక ఉద్యమంలో పనిచేసిన సమాజంలో మిగతా కులాలకు సాయం చేసినందుకు పీఎం రమేష్ను అత్యంత దారుణంగా ట్రాక్టర్తో ఢీకొట్టి ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేయటం దుర్మార్గమైన చర్య అని ఎంఆర్పీఎస్ నాయకులు మనకొండ శ్రీధర్ అన్నారు. హత్య జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోవటం, పోలీసుల యంత్రాంగం కదలకపోవటం బాధాకరమన్నారు. హత్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే తర్వాత భవిష్యత్తులో తీసుకునే కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాదిగ సామాజిక వర్గంలో ఉన్న హోంమంత్రి అనిత, ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. పీఎం రమేష్ యొక్క హత్య కేసులో కేసు పురోగతి వెంటనే న్యాయం జరగాలి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుంది. దానికి ఉదాహరణ తెలంగాణలో కొన్ని కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరి ఒక మహిళలను చంపేస్తే ఆ కేసు విషయంలో త్వరగా శిక్షలు పడ్డ విషయాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. తద్వారా గతంలో కారంచేడు కానీ వేరే కేసులో మాకు న్యాయం జరగల. మాకు చట్టాలున్నా న్యాయం జరగనటువంటి కోర్టుల్లో ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. వారి యొక్క కుటుంబానికి పూర్తి సంరక్షణ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగల మీద హత్యలు అంటే ఒక సామాజిక ఉద్యమంలో పనిచేసి సమాజంలో మిగతా కులాలకి సహాయం చేసినందుకు, ఒక ఆడకూతురికి సహాయం చేసినందుకు మరి అది కక్ష కట్టి మరి ట్రాక్టర్తో మరి దారుణంగా దాన్ని డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసి రాడ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితి రమేష్ది. ఇటువంటి పరిస్థితి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ యంత్రాంగం త్వరగా కదలలేకపోవడాన్ని మేము బాధిస్తూనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.